హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో మనం లైట్ వెయిట్ జ్యువెలరీస్ చూద్దామండి. వాటితో పాటు ఫ్యూ కలెక్షన్ ఆఫ్ ఓల్డ్ టు న్యూ రీడిజైనింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ని కూడా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనకి 3.5 గ్రామ్స్లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ నెక్ సెట్స్ అనేది చేయించుకోవచ్చండి. సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీస్ మనం బీజేఎస్ బిందు జ్యువెలర్స్ వారి ద్వారా చేస్తున్నామండి. సో బిందు గారు తను స్క్రీన్ మీద ఉన్నారు కదా. సో ఈ మేడంకి మనం ప్రీవియస్గా కూడా వీడియో ఇచ్చున్నామండి. అది 2 మిలియన్ వ్యూస్ కూడా వచ్చింది. లైట్ వెయిట్లో చాలా సెలెక్టివ్గా చేస్తారు. సో ఇవన్నీ కూడా 4-5 గ్రామ్స్ 6 గ్రామ్స్ మన ఇష్టం అనమాట, చేయించుకోవచ్చు. సో వెరీ ఫ్యూ కలెక్షన్స్ని వీడియోలో తను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు కూడా ఇలాంటివి ఇవే తీసుకోవాలన్నా, లేదా ఇలాంటివి మీకు కావాల్సినన్ని గ్రామ్స్లో చేయించుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న 2 నెంబర్స్లో మీరు బిందు గారిని కాంటాక్ట్ చేయొచ్చు. తన షాప్ వచ్చేసి మనకి కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉంటుందండి. హౌస్ అండ్ షాప్ స్టూడియో 2 కూడా ఒకే దగ్గర ఉంటాయి. లొకేషన్, అడ్రస్, ఎవ్రీథింగ్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ప్రీ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో తనకు మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇవి కాకుండా, వీడియోలో చూపించినవి కాకుండా బ్లాక్ బీడ్స్లో ఓన్లీ 1 గ్రామ్లో కూడా తన దగ్గర కలెక్షన్స్ ఉంటాయండి. సో మన పాత జ్యువెలరీని కొత్త వాటిగా మార్చుకోవచ్చు. ఇది అలా తయారు చేసిన ఫ్యూ కలెక్షన్స్ని కూడా తన వీడియోలో కూడా చూపించారండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మేడంని కాంటాక్ట్ చేసుకొని మీరు ఫర్దర్ తీసుకోవచ్చు. చాలా ట్రస్టబుల్ అండి. ఈ వీడియోలో మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ రీడిజైనింగ్ జ్యువెలరీ చూపించారండి. బట్ తన దగ్గర హెవీ వెయిట్ జ్యువెలరీ ఉంటుంది, మేక్ చేస్తారు కూడా. తన యూట్యూబ్ ఛానల్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ, తను కొత్తగా క్రియేట్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా తన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారు. సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ చాలా ట్రెండీగా మీకు కావాల్సిన విధంగా డిజైనింగ్ అనేది తను చేయిస్తారు. కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫర్దర్ డీటెయిల్స్ కోసం తనని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, హాయ్, నమస్తే. నేను మీ బిందు అండి, ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని లైట్ వెయిట్ ఐటమ్స్ చూపిస్తాను. చైన్స్, పర్ల్స్తో చేసిన ఐటమ్స్. 3.5 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి. 6-7 గ్రామ్స్ వరకు చూపిస్తాను ఇవాళ. ఫస్ట్ ఒకటి బటర్ఫ్లై ఐటమ్ చూపిస్తాను. బటర్ఫ్లై విత్ చైన్స్, పర్ల్స్తో చేశాను. ఇదొకటి చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఇచ్చి చిన్న చైన్స్ అవి ఇచ్చేసి ఎస్పీలు ఇచ్చామన్నమాట. స్వరోస్కి పర్ల్స్ చిన్నది లెంగ్త్ పిల్లలకైతే సరిపోద్దండి. లెంగ్త్ మనకు కావాలి అంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ పెంచుకోవచ్చు. ముత్యాలు యాడ్ చేసుకోవచ్చు, చైన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ గ్రాస్ వెయిట్ వచ్చి 6 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 3.5 ఉంది. మనకి ఇంకొక 1/2 గ్రామ్ లెంగ్త్ కొంచెం పెంచుకోవాలంటే ఒక 1/2 గ్రామ్ కూడా పెంచుకోవచ్చు. బటర్ఫ్లైస్లో కూడా కలర్స్ ఏదైనా కావాలన్నా మనం చేసుకోవచ్చు అండి. దీంట్లో ఇంకోటి బ్లాక్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది చైన్స్, స్వరోస్కి పర్ల్స్, బ్లాక్ బటర్ఫ్లైతో చేసింది. ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా 3.5, 3.8 అకార్డింగ్ టు లెంగ్త్ని బట్టి అనమాట. ఇది 3.8 ఉంది. గ్రాస్ వెయిట్ 6 గ్రామ్స్, 7 ఉంది నెట్ వెయిట్. గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి 7 ఉంది, నెట్ వెయిట్ 3.8 అండి. ఇది కూడా చిన్న చిన్న బటర్ఫ్లైస్, చైన్స్ ఇచ్చాను, స్వరోస్కి పర్ల్స్ ఇచ్చాను. ఇలా పెట్టుకోవడానికి స్టైల్గా వేసుకోవచ్చు, సింపుల్గా డ్రెస్సెస్కి వేసుకోవచ్చు, అన్నిటికీ వేసుకోవచ్చు. ఇది దీంట్లో ఇంకా వేరే చూపిస్తానండి. స్వరోస్కి పర్ల్స్ అట్లా వాడే డిఫరెంట్వి చూపిస్తాను. ఇది 3.8, 4 గ్రామ్స్ వరకు లెంగ్త్ కావాలంటే చేసుకోవచ్చు. ఇది స్వరోస్కి పర్ల్ చైను కోరల్స్తో చేసిందని. కోరల్ కూడా తర్బూజా కోరల్ చిన్న చిన్న ఇచ్చాను అనమాట. కింద ఒక బంచ్ లాగా ఇచ్చాను. స్వరోస్కి పర్ల్స్ ఇచ్చి చైన్స్ ఇచ్చాము. ఇది చైన్స్ కొంచెం లావు పెట్టాను, అవి బటర్ఫ్లైస్ కొంచెం చైన్స్ సన్నవన్నమాట. ఇది కొంచెం చైన్స్, క్యాప్స్ వచ్చినాయి. ఇది 5.150 గ్రామ్స్ ఇది వెయిట్. స్టోన్స్ బీట్స్తో పాటు వచ్చి 7.400 ఉంది. ఇది నెట్ వెయిట్ వచ్చేటప్పటికి 5.100 ఉంది. లెంగ్త్ కావాలంటే చేసుకోవచ్చు. లెంగ్త్ అయితే సరిపోద్దండి, 16-17 ఇంచెస్ ఉంది. ఇది ఎవరి నెక్ లెంగ్త్ కైనా సరిపోద్ది. తర్బూజాలో ఇంకొకటి చూపిస్తాను కోరల్లో. ఇది కూడా కోరల్లో ఒకటండి. ఇందాక చూపించిందేమో తర్బూజా కోరల్లో రౌండ్, అది ఇదేమో డ్రమ్ షేప్ కోరల్. ఇది కూడా కోరలే, బట్ ఇది డ్రమ్ షేప్ కోరల్స్ ఇచ్చాను. దీంట్లో చైన్స్, గోల్డ్ బాల్స్ అది ఇచ్చాను. ఇది కొంచెం వెయిట్, ఇది 6.100 వచ్చింది. దానికి దీనికి 1 గ్రామ్ డిఫరెన్స్ ఉంది. గోల్డ్ బాల్స్ వాడాము, కొంచెం చైన్స్ పెద్దవి వాడాము. లెంగ్త్ కూడా ఇది ఎక్కువ ఉంది, 18 ఇంచెస్, 17 to 18 ఇంచెస్ ఉంది ఇది లెంగ్త్. బీట్స్తో పాటు అయితే 12.400 ఉందండి ఇది వెయిట్. ఓన్లీ బీట్స్ కాకుండా గోల్డ్ అయితే 6.100 ఉంది. ఇది లెంగ్త్ అయితే అందరికీ సరిపోద్దండి. డ్రెస్సెస్కి, శారీస్కి, దేనికైనా వేసుకోవచ్చు.
ఇది కావాలంటే డబల్ లైన్ కూడా చేసుకోవచ్చు, స్టెప్ లాగా కూడా చేసాము. ఇలా వస్తుంది స్టెప్, ఇలా కూడా చేసుకోవచ్చు, డబల్ లైన్ చేసుకోవచ్చు, సింగిల్గా అయినా చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి, పర్ల్స్. ఇది కూడా స్వరోస్కి పర్ల్స్, వైట్ కలర్ స్వరోస్కి పర్ల్స్తో పాటు ఈ రోజ్ ఫ్లవర్స్ వచ్చి కోరల్స్ అండి, ఇవి కటింగ్ కోరల్స్. ఇది కూడా ఒక డిఫరెంట్గా స్టైల్గా వెస్ట్రన్ వేర్కైనా బాగుంటుంది, దేనికైనా శారీస్కైనా డ్రెస్కైనా దేనికైనా బాగుంటుంది. ఇది కూడా లైట్ వెయిట్, 5.100 grams. ఇది 10 grams ఉందండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ గోల్డ్ వచ్చేటప్పటికి 5.100. 3 times చైన్స్ ఇచ్చాను, దీనికి లెంగ్త్ ఇచ్చాను. ఇది లెంగ్త్ అయితే 18 inches ఉందండి, ఎవరికైనా సరిపోయింది. ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ అనమాట, కోరల్లో వస్తాయి ఫ్లవర్స్ డిఫరెంట్. స్వరోస్కి పర్ల్స్లో డిఫరెంట్గా ఇంకోటి ప్లెయిన్, ఇది క్లాసిక్ మోడల్ అండి. అన్ని కలర్స్ ఏమి ఇవ్వకుండా ఉట్టిగా మొత్తం స్వరోస్కి పర్ల్స్తోనే చేశాను. చైన్స్ కొంచెం లావ్ ఇచ్చాను. ఇది కూడా 5 grams చేంజ్ అండి. గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి 12 grams ఉంది, 12 point చేంజ్ ఉంది. నెట్ వెయిట్ 5.800 ఉంది. ఇది కొంచెం లెంగ్త్ కావాలని చేసుకోవచ్చు. ఇది ఇంకా లైట్ వెయిట్లో ఇది కూడా చేసుకోవచ్చు. లైట్ వెయిట్ కావాలి అంటే 3.5 నుంచి చేసుకోవచ్చు. చైన్స్ కొంచెం సన్నం పెట్టేసి ఇవి తగ్గిస్తాను అనమాట, క్యాప్స్ అవి తగ్గి. ఇది కూడా ఇంకొకటి అండి, స్వరోస్కి పర్ల్స్ బర్మన్ రూబీస్ అంటారు కాంబినేషన్. ఇది కూడా లెంగ్త్ 20 inches తాకుంది, 6.5 వెయిట్ వచ్చింది. రూబీస్లో ఇది ఒక డిఫరెంట్ రూబీస్ అనమాట, చూడొచ్చు. కలర్ కూడా పింక్ షేడ్ ఉంటాయి. బర్మన్ రూబీస్ కార్వింగ్ అంటారు, పైన అంతా కార్వింగ్ ఉంటుంది. ఇది కూడా లెంగ్త్ 20 inches ఉంది, 6.5 grams ఉంది. గ్రాస్ వెయిట్ అయితే 16.5 ఉందండి. నెట్ వెయిట్ వచ్చేటప్పటికి 6.5 ఉంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి స్వరోస్కి పర్ల్స్ కాకుండా ఉట్టిగా పర్ల్లో కావాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, సింపుల్గా పిల్లలకి వేయడానికి చిన్న చిన్న పర్ల్స్. ఆ పర్ల్స్కి ఇది కూడా బర్మన్ రూబీ కార్వింగ్ వేసి చేసామన్నమాట. ఇది కూడా 4 grams అలా ఉంటుంది. లెంగ్త్ తగ్గించుకున్న పిల్లలకి 3.5 నుంచి వస్తుందండి. ఇవన్నీ లెంగ్త్లు అడ్జస్టబుల్ అండి, మన అకార్డింగ్ టు నెక్ లెంగ్త్ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీకు కొన్ని నేను అంత చేసినవి కొన్ని చూపిస్తాను, పాత కొత్త జ్యువెలరీ చేయడము అవి చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఓల్డ్ ఏదైనా పర్ల్స్ ఉన్నా ఏమున్నా సరే వాటిని కొంచెం కొత్తగా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఓల్డ్వి పర్ల్స్ 2 lines ఉన్నాయండి ఉట్టిగా. ఇప్పుడు దానికి ఏం చేసామంటే ఈ కింద 2 step ఇట్లా ఇచ్చి, ఈ బాల్స్ కూడా వాళ్ళవే, యూజ్ చేయటం లేదు. అవన్నీ తీసేసుకొని ఇలా క్రియేట్ చేసి ఇచ్చాము. ఈ సైడ్ లాకెట్స్ యాడ్ చేసాం సింపుల్గా, మరీ 10 grams 20 grams అలా కాదు, సింపుల్గా లైట్ వెయిట్లో చేసి ఇచ్చాను. ఈ లాకెట్స్ కూడా బాగా లైట్ వెయిట్, చూడడానికి హెవీగా ఉన్నాయి, లైట్ వెయిట్. కింద కూడా అంతే, ఒక 5-6 grams అట్లా పెట్టేసుకొని మనం రీడిజైన్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ సింపుల్గా అప్పుడు 1 line ఇలా ఉందన్నమాట, లెంగ్దీగా బ్రేక్ చేసి వెనక 1 line ఇచ్చేసి ఫ్రంట్ 2 lines ఇచ్చి కెంపు పచ్చలతో మ్యాచ్ చేశాను. మళ్ళీ పాత బాల్స్ ఇవి 4 ఉన్నాయి, అవి ఇంతవరకు సెట్ చేసి ఇలా ఒక డిఫరెంట్గా చేసి ఇచ్చాను. ఇంకా కొంతమంది దగ్గర యూజ్ చేయని పాత కమ్మలు ఉంటాయి, అవి కూడా ఏం చేయొచ్చు అంటే పాత కమ్మలు అలాంటివన్నీ తీసుకొని నేను పెండెంట్ లాగా ఇట్లా చేశానండి. ఇవన్నీ పాత కమ్మలు, వాటిని 2 pairs తీసుకొని ఇలా జాయిన్ చేసి సైడ్ లాకెట్స్ చేశాము. ఇది వాళ్ళ దగ్గర ఉన్న పాత లాకెట్, దీన్ని కూడా ఏం చేసామంటే కొంచెం హ్యాంగ్ చేసి పాతది ఏది డ్యామేజ్ చేయకుండా ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా యాడ్ చేసాం. 20 grams 30 grams అవసరం లేదండి, ఒక 4 grams 5 grams. ఈ బ్యాక్ స్క్రూస్తోనే ఇదంతా సరిపోయింది, అసలు మొత్తం బ్యాక్ స్క్రూస్ తీసేసాం కమ్మలకి, వాటితో ఇవన్నీ చేసామన్నమాట. ఇది ఒక డిఫరెంట్. దీనికి ఇప్పుడు వాళ్ళకి స్టెప్ చేస్తున్నాం, ఇంకా గ్రీన్ కలర్ బీడ్స్ వాటేసి స్టెప్ చేద్దాం అనుకున్నాం. ఇది చేసి చూపిస్తాను. ఇది కూడా ఇట్లా సింపుల్గా మన దగ్గర చిన్న చిన్న లాకెట్స్ ఉంటాయండి, అవి దేనికి యూజ్ కావు, మాంటిక్ అవి ఇవి చిన్న చిన్న లాకెట్స్ ఉంటాయి. అవి కూడా ఏం చేశానంటే ఈ లాకెట్కి బ్యాక్ ఒక స్క్రూ తగిలిచ్చాము, ఫ్రంట్ ఇది సింపుల్గా లైట్ వెయిట్లో చేసుకొని ఇది ఒకటి చేసాము. ఇప్పుడు పెద్ద పెండెంట్ లాగా అయింది. అంతకుముందు ఇది ఓన్లీ సింపుల్గా చిన్న లాకెట్, మాంటిక్ అలాగా వాడుతున్నారు చిన్నది. అదేం చేసామంటే ఇప్పుడు కొంచెం పెద్దగా లాకెట్ లాగా అవ్వాలని చెప్పి పెద్దగా చేసామన్నమాట. ఇది ఒకటి పాతది కొత్తది చేసింది. ఇవన్నీ పెండెంట్స్ ఇవన్నీ ఒకటి చేసిన తర్వాత ఇది మళ్ళీ వీడియోలో అప్లోడ్ చేస్తానండి.